ప్రతి ప్రాణికి చీమ మొదలు పెద్ద ఏనుగు పెద్ద జంతువు వరకు కూడా ప్రతి జీవికి కూడా ఏంటంటే అన్నాత్ భవంతి భూతాని అంటే ప్రతి దానికి కూడా అన్నం కావాలి, ఆహారం అనేటువంటిది కావాలి. ప్రతి ఒక్కరికి కూడా పర్జన్యాల నుంచి వస్తున్నాయి. అంటే పర్జన్యాలు అంటే మేఘాలు. అంటే ఆ మేఘాలు వర్షం పడితేనే చీమకు ఆహారం దొరుకుతుంది, ఏనుగు పెద్ద జంతువు అయినటువంటి ఏనుగు కూడా ఆహారం దొరుకుతుంది అని చెప్పారు అన్నాడు. అంటే ఎక్కడైతే యజ్ఞ యాగాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ పర్జన్యాలు వస్తాయట, అక్కడ మేఘాలు వస్తాయట చెప్పడం జరిగింది. అది శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పడం జరిగింది అన్నమాట. కాబట్టి ఎక్కడైతే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా సమృద్ధిగా జరుగుతూ ఉంటాయో ఆ ప్రాంతంతో కూడా సస్యశ్యామలంగానే ఉంటుందన్నమాట. అది మనం గ్రహించాలి. అది కూడా ఎలా చేయాలి, ఒకరు చేస్తుంటే వెనకంగా ఇంకొకరు మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు పోతున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అవుతుందా అంటే దాని మీద ఒక నమ్మకం అనేటువంటిది ఉండాలి. ఆ నమ్మకం పెట్టి శ్రద్ధ పెట్టి అందులోనే ఇంకొకటి లాస్ట్ మనకి చివరి అధ్యాయంలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పాడు అన్నాడు. మాకు ఏం కూడా అయితలేదు అంటే నేను ఒకటి చెప్పాను, అమ్మ మీకు నమ్మకం లేకపోతే రావద్దు అని చెప్పాడు. నమ్మకం అనేటువంటిది ప్రధానం. మనం ఏదైనా దాని మీద శ్రద్ధ పెట్టి ఒక నమ్మకం పెట్టి చేసుకోవాలి. దాని ఫలితం అనేటువంటిది తొందరగా వస్తుంది. ఇంకోటి ఇంటి పక్కన ఒక తెల్ల బంగ్లా సున్నం వేసి బంగ్లా కట్టుకున్నారంటే వృద్ధుడు ఎంత చక్కగా అయిందో తెల్లగా వేసుకుంటూ వీడు అట్లా ఇట్లా అని మాట్లాడుతాం, విమర్శిస్తుంటారు లేదా ఏదో ఒకటి. అంటే మరి సమాజంలో ఏంటంటే వాడు మంచిగా అయినా కష్టమే, చెడుగా బ్రతికినా కష్టమే. మంచిగా అయితేనే వాడైంది అది ఇది అని మాట్లాడతారు, చెడుగా బ్రతికితే వీడికి పని శాత కాదు, ఏం శాత కాదు, తింటారు తిరుగుతారు తాగుతారు. అలాంటి కల్మషం నేను ఇంతకుముందు చెప్పాను కదా, 10-11 సంవత్సరాల బాలికలు ఏ విధంగా ఉంటారో ఎలాంటి కల్మషం లేకుండా చేస్తారో అలా కల్మషం లేకుండా చేసినప్పుడే దాని యొక్క ఫలితం అనేటువంటిది మనకు సంపూర్ణంగా మనకు సిద్ధిస్తుంది.